ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఫిబ్రవరి 10. దేవుణ్ణి చూడలేని అంధుడువా, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? యెషయా 40:26. యెషయా కాలం నాటి ప్రజలు విగ్రహాల వైపు చూశారు కాబట్టి వారు తమ మనోనేత్రాలతో దేవుణ్ణి చూడలేకపోయారు. అయితే వారు తమ కళ్ళు పైకి ఎత్తి ఆకాశం వైపు చూడాలని యెషయా చెప్పాడు. అంటే వారు తమ ఆలోచన శక్తిని ఉపయోగించి ఏది సత్యమైనదో చూడాలని యెషయా భావన. మనము దేవుని పిల్లలమైనట్లయితే ఆయన సృజించిన ప్రకృతి మంచిదని మరియు స్వచ్ఛమైనదని తెలుసుకుంటాం. మూసుకుపోయిన మన మనోనేత్రాల్ని మనం తెరిచి చూడగలిగినప్పుడు మాత్రమే వీచే గాలిలో, ఉషోదయంలో, సూర్యాస్తమయంలో, నీలి మేఘాల్లో, వికసించే ప్రతి కుసుమంలో, నేలకు రాలే ప్రతి ఆకులో దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు చూడగలం. ఆధ్యాత్మిక దృష్టికి అసలు పరీక్ష మన మనస్సును, మన ఆలోచనల్ని నియంత్రించుకోవడంలో ఉంది. నీ మనస్సును విగ్రహం మీద నిలుపుతున్నావా? ఆ విగ్రహం నీవేనా? లేదా నీవు చేస్తున్న ఉద్యోగమా? లేదా ఆ విగ్రహము సేవకుడు ఇలా ఉండాలని నీ మనసులో సేవకునికి నీవు చేసుకున్న రూపకల్పన? లేక రక్షణ గురించి, ప్రతిష్ఠించబడడం గురించి విగ్రహ సమానమైన అనుభవాలు నీకున్నాయా? ఇవన్నీ నీలో ఉన్నట్లయితే అంధత్వంతో ఉన్న నీ మనోనేత్రాలతో దేవుణ్ణి చూడలేకపోతున్నావని అర్థం. అంటే సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తి నీలో లోపించి నీవు చీకటిలో వెతుక్కుంటూ ఉంటావని అర్థం. నీలో ఆధ్యాత్మిక అంధత్వం ఉన్నట్లయితే నీ స్వంత అనుభవాల వైపు చూడక దేవుని వైపు మాత్రమే చూడు. నీకు కావలసింది దేవుడు మాత్రమే. నీ ఆలోచనలకు అంధత్వం కలిగించే నీ స్వంత తెలివితేటల నుండి, నీవు రూపకల్పన చేసుకున్న విగ్రహాల నుండి దూరంగా జరుగు. నీవు మేలుకొని యెషయా తన ప్రజలతో పలికిన పరిహాసపు పలుకులను స్వీకరించి యుక్త వివేచనతో నీ దృష్టిని, నీ మనసును, నీ ఆలోచనని దేవుని వైపు మళ్లించు. మనం స్పష్టమైన మానసిక దృష్టిని ప్రత్యక్షించుకోలేకపోవడం మన ప్రార్థన నిష్ఫలం కావడానికి ఒక్కొక్క కారణం. వివేచనతో దేవుని ఎదుట మనల్ని మనం ప్రత్యక్షపరచుకోవాలని కనీసం ఊహించనైనా ఊహించవు. దేవుని ఎదుట విజ్ఞాపనలో నిన్ను నీవు విరిగిన రొట్టెగా, పోయబడిన ద్రాక్షరసంగా మలుచుకో. అప్పుడు దేవుడు నీ అంధత్వాన్ని తొలగించి నీ మనోనేత్రాలకు దృష్టినిస్తాడు. దేవుడిచ్చిన దృష్టితో నీవు మునిపెన్నడూ లేనట్టుగా నీ సంబంధ బాంధవ్యాన్ని పటిష్టపరచుకోగలవు.